జగన్ గారు అయినా చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళు పథకాలు కొంతమంది పెట్టారు, కొంతమంది మేము ఇది మేనిఫెస్టో ఇది అని చెప్పి చెప్తున్నారు. ఏ నాయకుడైనా మేనిఫెస్టో ఇది అని చెప్తున్నారు కానీ రాష్ట్ర రాజధానికి మేము ఇంత బడ్జెట్ కేటాయిస్తాం, పోలవరం కట్టడం ఈ టైం వరకు మేము ఫినిష్ చేస్తాం అని వారి మేనిఫెస్టోలో పొందుపరచలేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అట్లానే ఉంది. ఎట్లా అంటే ఇక్కడ ఏలంపాట జరుగుతున్నట్టుంది అనమాట. మీరు ఎంత ఇస్తే నేను ఎంత ఇస్తా, నువ్వు ఎంత ఇస్తే నేను ఎంత ఇస్తా అన్నట్టు ఎదుగుతుంది. కానీ రాష్ట్రంలో ఎన్ని జాబులు, ఎన్ని పోస్టులు తీసుకొస్తారు, నిరుద్యోగ యువతకి ఏం కల్పిస్తారు, మనకి సామాన్యుడికి కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం, బట్ట, ఇవి కావాలి. అవి అన్ని మనకు అనవసరమైన ఇచ్చినా సరే వృధా అన్నమాట. అది ప్రజలు సోమరపోతులు అవుతారు అనమాట. సో అందుకోసమనే మనకు ఒక మంచి రాజధాని ఉండాలి. రాజధాని అనే పేరు చెప్పుకోవడానికి ఒక రాజధాని కావాలి. ఇప్పుడు తెలంగాణ అనగానే హైదరాబాద్ అనేది గుర్తు వస్తుంది. తర్వాత తమిళనాడు అనగానే చెన్నై అని, ఇట్లా మనకి ప్రతి దానికి ఒక రాజధాని. అట్లాంటిది ఈసారి ఖచ్చితంగా జగన్ గారు రాజధాని విషయంలో అయితే న్యాయం చేస్తారు. ఎందుకంటే ఆయన గడిచిన 5 సంవత్సరాల్లో ఆయనకి సమయం దొరకలేదు సేవ చేయడానికి. పోలవరం ఫినిష్ చేస్తారంటారా ఈసారి? ఖచ్చితంగా అయితే అవుతుందని నా ఒపీనియన్. ఆల్రెడీ చాలా వరకు అయింది. మనం చూస్తున్నాం కదా, పోలవరం అనేది ఒక చిన్న విషయం కాదు. లక్షల మంది దాంట్లో వర్కర్స్, ఎంతమంది కాంట్రాక్టర్స్ ఎంతో మంది చేస్తూనే ఉంటున్నారు. నిరంతరం వర్కులు జరుగుతూనే ఉంటున్నాయి. ఓకే, జగన్ పై మొన్న రాయితో దాడి జరిగింది కదా, ఇది ఎలక్షన్స్ ముందు ఒక సింపతి స్టంట్ అని అంటున్నారు. అంటే ఇంతకు ముందు కోడి కత్తి ఎలా జరిగిందో అలాంటిదే ఇది కూడా ఒక సింపతి లాగా క్రియేట్ అయింది అని అంటున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి వేస్ట్ అన్న. ఎందుకంటే రాయలతో కొట్టించుకుని అది సినిమాల్లో చూసిన ఇదంటే రంగస్థలం మూవీలో ప్రకాష్ రాజ్ ఇట్లా చేయించుకున్నట్టుగా అవన్నీ జరగవు అనమాట. వాస్తవాలకు వచ్చేసేసరికి జగన్ గారు రాయితో కొట్టించుకోవడం ఏంటి అసలు? అదే తప్పుడు ప్రచారం అనమాట. అంటే ఇదంతా ఆకతాయిలు చేసిన పనికి దానికి ఏదో కొన్ని ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు వాళ్ళు ఎత్తడం ఆ టైప్ ఆఫ్ లో అయిపోయింది. ఆడు కూడా కావాలని ఏదో ప్రతిపక్ష నాయకులు చేసింది అన్నది అయితే కాదు. బాబు గారు పెట్టిన సూపర్ 6 పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఫ్రీ బస్, తర్వాత నిరుద్యోగ వృద్ధి అసలు నాకు అదే తెలియట్లేదు. ప్రజల్లోకి తీసుకెళ్లాలి పథకాలని. అదే అట్లా అయిపోయింది. ఇప్పుడు జగన్ గారి పథకాలు అంటగానే చిన్నపిల్లలని అడిగినా చెప్తున్నారు. ఇప్పుడు బాబు గారు హయాంలో పెట్టిన పథకాలు ఇప్పటికీ పసుపు, కుంకుమ ఇట్లాంటి కొన్ని అదే చివరిలోకి వచ్చేసరికి తప్ప వాస్తవానికి తెలిసినవి ఏమీ లేవు అనమాట. అది నాకు ఇప్పటికీ కూడా నాకు ఒక క్లారిటీ లేదు. బాబు గారు అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం.